మన జగనన్న ఏ విధంగా సొంత చెల్లి షర్మిలను మాట్లాడినాడు, స్వయంగా ఆయన సిద్ధం సభల్లో ఏ విధంగా కట్టుకున్న చీర గురించి మాట్లాడించినాడు, తెలుగుదేశం పార్టీకు ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పి అన్నారు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. మరి షర్మిలమ్మను రాజన్న పెట్టే కదా, ఆమె కూడా జగన్మోహన్ రెడ్డికి రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి మీద చేయించినటువంటి ఆరోపణలు, రాసిచ్చినటువంటి రాతలు, ఆమె మీద ప్రసారం చేసిన వార్తలు ఎవరి మీదైనా చేసి ఉంటారా? ఆ రోజు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు? నమస్కారం ప్రజలారా, నేనేమి ఎక్కువగా ముందుగా లాగను, లేకంటే ఇంకొకటి చెప్పను, డైరెక్ట్గా నేను చెప్పేచ్చా. ఏంటంటే లక్ష్మీ పార్వతి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారు. నేను ఇంకొక విషయం నేను పార్టీ ఆఫీస్ నుంచి తెలుసుకునేది ఏంటంటే, మన తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే, లక్ష్మీ పార్వతి ఉచిత సలహాలు, లక్ష్మీ పార్వతిని సూచనలు అడుగుతున్నారు, పార్టీ ఆడుంటుందంగా అని కూడా మరి తాడేపల్లిలో నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. సరే, అది కుక్కను పెట్టి గెలిపించాం, అది వేరే విషయం. అది కాదు, లక్ష్మీ పార్వతి ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా చేయనండి. ఈరోజు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన మనం ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం. చెప్పు మళ్ళేట్ లేకంట పక్కన మణిరత్నం శ్యామలా గారు కూడా ఉన్నారు. మరి ఎప్పుడెప్పుడు నాకు మైకులు గోటాలు నా తిప్పుతారని చెప్పి ఆత్రంగా చూస్తున్నటువంటి క్రమంలో మరి ఏం మాట్లాడుతున్నారో విందాం. చెప్పు మా లక్ష్మీ పార్వతి గారు, చెప్పండి. అరే బాబు లోకేష్, నీ మాటలు వింటా ఉంటే నవ్వు వస్తా ఉందిరా. ఇక్కడ నీ మాటలు వింటా ఉంటే నవ్వు వచ్చిందని నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతుంది. సరే, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది, ఇంకోటి మాట్లాడుతున్న విషయాన్ని మనం పక్కన పెడితే, మన జగనన్నను చూసి ఎంతమంది నవ్వుకుంటారో దానికి చెప్పు సమాధానం. మన జగనన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎంతమంది నవ్వుతారో, దేంతో నవ్వుతున్నారో కూడా చెప్పాలి నువ్వు ఒకసారి. ఎందుకంటే మనోడు గరిగరిక కహానీలు కావచ్చు, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్లు కావచ్చు, అదేవిధంగా స్పీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఆడేవు రోడ్డు విస్తీర్ణం ఉంటుందా, ఆడ స్పీడ్ పోవచ్చా అంటాం. ఒక కమీడియన్ అయిపోయినాడు. అంటే మన పకోడిగాళ్ళు రాయించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ వచ్చి మాట్లాడటం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీరు అక్కడ ప్రెస్ మీట్లు అక్కడ పోయి నిరసన అని చెప్పో, లేకంటే రాండి తగలండి అని చెప్పి మీరు అడిగి మాట్లాడటం. ఒక మహిళ, మనకు వయసు వచ్చింది, మనం చేసిన ఆటలు, మనం ఆడిన ఆటలు, మనం పడిన పనులు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ మనమే కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి పని ఏమి లేదు. ఏమనుకుంటారనేటువంటి ఒక చిన్న ఇది కూడా లేకుండా నువ్వు ఈరోజు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సరే, చెప్పంగా. జగన్ గారి మీద ఒక పెద్ద సవాల్ విసిరి వెళ్ళిపోయావు కదా, మహిళల్ని జగన్ గారు అవమానం చేశారా? గారు చెప్పాలా సమాధానం? మహిళల్ని జగన్ గారు అవమానం చేసినారా అని చెప్పి మాట్లాడింది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా వివరణ ఇవ్వాలా, విశ్లేషణ చేయాలా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియాలా, మరి ముఖ్యంగా స్త్రీమూర్తులకు అందరికీ కూడా మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మరి అక్కడ తాడేపల్లి ప్యాలెస్లోంచి పకోడీగాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యలన్నీ తలకాయ ఉంపి పాపం వీళ్ళు వచ్చి మాట్లాడినారు. ఎందుకంటే మరి అందరికి 5-10 ఇచ్చే మరి మణిరత్నం శ్యామలా గారికి ₹1 ఎక్కువ ఇచ్చు, లేకపోతే లక్ష్మీ పార్వతి గారికి ఏమన్నా ₹1 ఎక్కువ ఇచ్చు, ఎటెంటో జరుగుతూ ఉంటాయి పేమెంట్ల విషయం. సరే, దాన్ని పక్కన పెడితే మరి మహిళలని మరి జగనన్న ఏ విధంగా అవమానించినారని చెప్పి భారతమ్మ గారు చెప్పాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. భారతమ్మ గారి విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త భారతమ్మ మీద చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ అనుచిత వ్యాఖ్యలు చేశాడు, వాడు ఆ మాదిరి మాట్లాడినాడని చెప్పి వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, జైలుకు పంపించారు. అది ఆ ఎపిసోడ్ పక్కన పెడితే, మన జగనన్న ఏ విధంగా సొంత చెల్లి షర్మిలను మాట్లాడినాడు, స్వయంగా ఆయన సిద్ధం సభల్లో ఏ విధంగా ఆమె కట్టుకున్న చీర గురించి మాట్లాడించినాడు, తెలుగుదేశం పార్టీకి మరి అదేవిధంగా ఇంకొక రకంగా ఆ భాష నేను మాట్లాడినాం. తెలుగుదేశం పార్టీకు ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పి అన్నారు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. మరి షర్మిలమ్మను రాజన్న పెట్టే కదా, ఆమె కూడా జగన్మోహన్ రెడ్డికి రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి మీద చేయించినటువంటి ఆరోపణలు, రాసిచ్చినటువంటి రాతలు, ఆమె మీద ప్రసారం చేసిన వార్తలు ఎవరి మీదైనా చేసి ఉంటారా? ఆ రోజు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు? నీ కళ్ళే ఉన్న కాకులు మింగినాయా? లక్ష్మీ పార్వతి గారు అని మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, రాజన్నను అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారమ్మా. లక్ష్మీ పార్వతమ్మ సొంత చెల్లిని మాట్లాడించినాడు అధికారంలో ఉన్నప్పుడు. మరి మన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టించినారు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి మీద ఏ విధంగా పెట్టారు, నారా లోకేష్ గారు సతీమణి గారి మీద ఏ విధంగా పెట్టారు,
పవన్ కళ్యాణ్ గారి సతీమణి మీద ఏ విధంగా పెట్టినారు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ విషయంలో ఏ విధంగా మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డల మీద ఏ విధంగా వ్యాఖ్యలు చేసినారు. ఆ రోజు యాడ గుడ్డి గుర్రానికి ఏమన్నా పొందవుతా ఉన్నావా, యాడ నిద్రపోతా ఉన్నావు, లేకుంటే యాడన్నా హరికథలు చెప్తా ఆర్మీని పెట్టి వాయించుకుంటా ఉన్నావా? ఆ రోజు కనపడలేదా నీకు? ఆ రోజు వాళ్ళు మహిళలు కాదా? ఈరోజు నీకు మహిళలు గుర్తొచ్చినారా? ఈరోజు నువ్వు ఒక మహిళవని నిద్రలేసి నేను కూడా ఆడదాన్ని అని ఈరోజు ఏమన్నా భుజాలు తడుగుకున్నావా? ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఆ రోజు దేనికి మాట్లాడలేకపోయినావు? శ్రీరెడ్డి గారు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు, మరి ప్రవచనకర్తగా పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి పోసాని కృష్ణమురళి ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాడు, బోరిగడ్డ అనిల్ గారు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివిస్టులు మరి బ్రహ్మాండంగా మన అన్నను ప్రధాని చేయాలనేటువంటి లక్ష్యంగా ముందుకు పోయినటువంటి వ్యక్తులే కదా వీళ్ళే కదా ఆ రోజుల్లో మాట్లాడింది. ఇంకా కొంతమంది పాలేరులు, పోరంపోకులు, తపేలం బ్యాచ్, రోజువారీ కూలీలు, నెలవారీ జీతగాళ్ళు కూడా మాట్లాడినారు. ఆ రోజుల్లో దేనికి బయటకు వచ్చి తమరు మాట్లాడలేదు అని రాష్ట్రంలో ఉండేటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి అమ్మా. ఈరోజు మనం ఏదో పెద్ద పత్తిత్తి మాదిరి కూర్చి ఇక్కడ మనం నర్సరావుపేట నుంచి మనం రైల్లో సద్దన్నం పెట్టుకొని తిని బతికినటువంటి మనం ఈరోజు హైదరాబాద్లో విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నామంటే మనం ఏ విధమైనటువంటి లంగా బఫూన్ డెకాండ్ హౌలే పనులు చేసుంటామనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని తెలియజేస్తున్నా. చెప్పు. ఆయన పిల్లలు చెప్పాలా? మరి మహిళల మీద మీరు ఇప్పటి వరకు చేస్తున్న ట్రోలింగ్స్ మేమందరం కూడా దాంట్లో బాధితులమే కదా. ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన ట్రోలింగ్స్, మా భారతం మీద చేసినటువంటి, వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి వీటి గురించి మాట్లాడరా ముందు నువ్వు? ఎందుకు పనికిరానటువంటి నువ్వు ఈ రోజు మీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి ఈ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మహిళల మీద నడుపుతూ మీ హోంమంత్రిని ఏదో అన్నారంట. మీ హోంమంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటా ఉందా? హోంమంత్రిని ఏదో అన్నారంట అంటున్నావు. మన గుడిసేటి అమర్నాథ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏందనేది చూడు. మరి నువ్వు కూడా వేసుకొని వచ్చినావు కదా ఈరోజు మేకప్. నీ పక్కన ఉండేటువంటి మణిరత్నం శ్యామల గారు కూడా మేకప్ వేసుకొని వచ్చినారు కదా. మరి నిన్ను బుద్ధు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుంటే జనసేన వాళ్ళు లక్ష్మీపార్వతి గారు ఈ వయసులో మరి లక్ష్మీపార్వతి గారికి అంత టచ్అప్ అవసరమా, ఆ రంగు అవసరమా అని అంటే నువ్వు ఊరుకుంటావా? లేదు మన పార్టీ వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? మరి శ్యామల గారు ఆ విధంగా మేకప్ ఎందుకు వేసుకోవచ్చారు, మేకప్ వేసుకోవచ్చేనే చూచారా అని ఎవరు అంటే మనం ఎందుకు ఊరుకుంటాము? మరి అదేవిధంగా మరి మన గుడ్డుగాడు మరి మాజీ మంత్రిగా మనం ప్రజాప్రతినిధిగా పనిచేసినామనే సోయ కూడా లేకుండా విమర్శించేదానికి ఏమీ లేనట్టు, ఏ ఆస్కారం లేక మరి నిజంగానే ఆ వంగల్పూడి అనిత గారిని విమర్శించాలంటే మరి ఆమె చేసినటువంటి ఆమె ఏదన్నా తప్పు పనులు చేస్తున్నా, లేకంటే ఆమె నాయకత్వాన్నో, లేకంటే వాళ్ళ అధినాయకుడు చేసేటువంటి పనుల్లో, లేకంటే రాష్ట్రంలో జరిగేటువంటి ఇతర పనుల గురించో, లేకంటే అభివృద్ధి గురించో ఏదైనా విమర్శించాలి కదా. మరి ఆమె వేసుకున్న మేకప్ను ఏలెత్తి చూపించి విమర్శించడం ఏంది? మరి నిన్నంటే ఇప్పుడు నేను కూడా నీకు అవసరమా? ఈ వయసులో నీకు ఆ మేకప్ అవసరమా చెప్పు? నీకు ఆ రంగు అవసరమా అంటే ఊరుకుంటావా? అంటే మేము వేసుకోకూడదా మేకప్ ఈ వయసు వాళ్ళు వేసుకోవాలని ఏ భారత రాజ్యాంగంలో రాసి ఉన్నది అంటది బయటకు వచ్చేమే? మీకు అర్థం కాలా? ఇప్పుడు ఒకవేళ ఎవరున్నా కూడా మేకప్ ఈ వయసులో లక్ష్మీపార్వతి గారు మీకు ఎందుకమ్మా అవసరమా? కట్టుబట్టుకొని తిరిగేటువంటి వయసులో మీకు ఈ మేకప్, ఆ తలకు రంగు ఎందుకు అని అంటే ఏ భారత రాజ్యాంగంలో రాసి ఉన్నది నాయనా? మేము రంగు వేసుకోకూడదని, మేము మేకప్ వేసుకోకూడదని ఆమె నిలదీచ్చాలి. అవసరమా? ఎందుకు ఈ పకోడీ మాటలు? వాడు ఏదో మాట్లాడినాడు మన గుడ్డ అమర్నాథ్ గారు, అయిపోయింది. మళ్ళీ దాన్ని నువ్వు వీడికి వచ్చి సాగదీయటము దాన్ని మళ్ళా పక్కన చూడండి. మీరు బాగా ఆలోచన చేయండి. మన మణిరత్నం శ్యామలక్క ఎప్పుడెప్పుడు మైకులు నా దిక్కు తిప్పుతారా దీనిక నేను ఆత్రంగా ఉన్నా మాట్లాడాలని ఎదురు చూస్తుంది. మరి చెప్పమ్మా. మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగనంత ఘోరంగా నిమిషానికి ఒక రేపు జరుగుతా ఉంది. ఏడ జరుగుతుంది నిమిషానికి ఒక రేపు? ఏం మాట్లాడుతున్నావు? నీకు వయసు ఎక్కువైంది, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. నిమిషానికి ఒక రేపు జరుగుతుందంటే ఏమో చెప్తాందేవు, ఏమే
మరి ఎక్కడ చూసిందో, మరి లైట్లు ఆఫ్ చేసి ఏమన్నా చూసిందా, లేకుండా ఉంటే అసలు ఏం ఉండేదే తెలంగాణలో బొంగు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు. మన రాష్ట్రానికి ఎప్పుడన్నా మరి జీతభత్యాలు ఇచ్చేటప్పుడు లేకుండా ఉంటే ఇంక ఏదన్నా ప్రత్యేకంగా ప్రోగ్రాంలు పెట్టి మనకింత బలం ఉన్నదని చెప్పి చూపించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వీళ్ళకు ఒక కారు పెట్టి రాండి అంటే వచ్చారు. అది కానీ డీజిల్ కొట్టియాలా, లేకంటే టోల్కు మీరు పే చేయండి, డీజిల్ ఎట్టో జరుగుతాయి. ఏం ఊరికే వచ్చేది ఏం కాదు. ఊరికేనే ఇంట్లో నుంచి కూడా కాలు అడుగు బయట పెట్టదు, అది వేరే విషయం. మాకు తెలుసు నువ్వు ఏ విధంగా బయటకు వచ్చావో, మనం బయటికి రావాలంటే ఏ విధంగా మనకు మరి ఎన్ని ఉండాలనేది తెలుసులేబ్బా నువ్వు. కానీ చెప్పు. మరి అట్లాంటి వాళ్ళ గురించి మీ హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే నిన్న కాదు మన డిఎస్సి మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిద్ధంగా ఉన్నానని చెప్పావు కదా, మేము వచ్చాం కదా, మహిళలు వచ్చాం, మా నాయకుడు అక్కర్లా. ఈ రోజు మేమందరం ఉన్నాము. మా నాయకుడు అక్కర్లేదంటే మన నాయకుడికి అంత గుజ్జు లేదు కాబట్టి. లక్ష్మీపార్వతి గారు ఏం తప్పుగా ఏం మాట్లాడలా, కరెక్ట్గానే మాట్లాడింది. మా నాయకుడు ఎందుకు, మా నాయకుడికి అంత మేధాశక్తి కాదు, అంత తెలివితేటలు లేదు, దాని మీద అంత విషయ పరిజ్ఞానం లేదు, మా ఓడికి అంత ధమాకు లేదు, మా ఓడికి తెలీదు డిఎస్సి అంటే ఏందో తెలీదు. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినాక వారంలోకి రద్దు చేస్తాంలేనా సిపిఎస్ అంటే అన్నాడు. ఏది గతంలో మరి మనం ముక్కులు తుడిచి మనం పాదయాత్ర చేసి మనం కరుణామణి లెవెల్లో నటన రక్తి కట్టించేటువంటి క్రమంలో భాగంగా సిపిఎస్ వారానికి చేపిస్తాలని నేను వచ్చాక అన్నాడు. మరి అది ఏమైందంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కావచ్చు, మరి ముఖ్యంగా సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మిలిటరీ బయటకు వచ్చి మాకు ఆ రోజుల్లో అంత అవగాహన లేక సిపిఎస్ గురించి మేము మాట్లాడినాం, మేము మింగలేమని ఆ రోజు చెప్పినాడు. మరి మన అన్నకు అంత గుజ్జు లేదు, మరి అన్నకు మించిన గుజ్జు ఏం కూడదని ఈమె అనుకుంటుంది. అది నేను ఒకటి చెప్తా ఎన్న ప్రజలారా, నాకు బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తి ఒక మాట చెప్పేవాడు, ఇప్పటికే చెప్తాడు. మనకన్నా ఎదుటోడు చాలా తెలివైనటువంటి వ్యక్తి, మనం చాలా తెలివి తక్కువైన వాళ్ళం అని మనం తల్లో పెట్టుకుంటే ఆ రోజు బాగుపడతాంరా, లేకుంటే మనం ఇబ్బంది పడతాము, నువ్వు బాగా ఆలోచన చేసుకో అని చెప్పి ఇట్టగా మన లక్ష్మీపార్వతి గారికి బ్రహ్మాండంగా తెలివి ఉన్నది. సరే తెలివి లేనిది మనకు మన అన్నకే అనుకోండి, ఇంకేమి ఆమె చెప్తాంది. సరే చెప్పు మంగా. మేము సమాధానం చెప్తారా? మీరు ఇచ్చినటువంటి జీవోలేమి ఎంత దారుణంగా మీరు మోసం చేశారో. ఎక్కడైనా ఎంట్రన్స్ లేకుండా క్రీడల్లో కూడా ఇస్తారా పోస్ట్? చెప్పాలా? అవుట్ సోర్సింగ్ లో వాడిని తీసుకెళ్లి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా ఎవరైనా సరే? ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు పేపర్ లీక్ అయితే లీక్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క డిఎస్ ఉద్యోగానికి 15 లక్షలు నువ్వు తీసుకున్నావు అనే మాట వాస్తవం. ఎవడమ్మా మొగుడు ఇచ్చినాడు 15 లక్షలు అని మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడేటువంటి భాషతో మరి ఎదుటోళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే మరి డిఎస్సిలో 15 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి తీసుకున్నారని చెప్పి కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాం. దాని మీద మనం ఎవడైనా సరే మన పార్టీకి సంబంధించినటువంటి తపేలం బ్యాచ్ను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మరి కాల్స్ చేయించినాం. ఆ కాల్స్లో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదంటే నందిగామ సురేష్ అనుచరుడిది. మరి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇట్లాంటి హౌలే పనులన్నీ కూడా మనం చేసి ప్రజల్లో దొరికిపోతాం. మరి ఇదే డిఎస్సి మీద కమ్మ సామాజిక వర్గానికి మరి ఎక్కువ పోస్టింగ్లు ఇచ్చినారు, మొత్తం ఓళ్ళే ఉన్నారని ఇంకొకటితో కూర్చొని పెడతారు, ఇంకొకటితో కూర్చొని పెడతారు, ఒక పోరం పోకులతో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అది రాష్ట్రంలో ఉండే ప్రజానికమైన అబ్బా అవునా కమ్మ వాళ్ళకి ఇచ్చారా, వేరే సామాజిక వర్గానికి ఇవ్వలేదా, అదే ఇదే అని అనుకుంటారులే, మన మాటలు నమ్ముతారులే అనే భ్రమలో నుంచి మనం ఏనాడైతే బయటకు వచ్చామో అప్పుడు బాగుపడతాం. మనం చెప్పింది ఏంటారులే రాష్ట్రంలో ఉండే ప్రజానికం అని మనం అనుకున్నాం అనుకో, మనం ఇంకా అసలు మరి గాపాకి దిఫానే ఇంకా అయిపోయింది కథ. మనం అనుకోవాలి ఆ మాదిర. ఎందుకంటే స్పష్టంగా ఏ వర్గాలకు వాళ్ళకు ఎన్నెన్ని ఇచ్చినారు, బీసీలకు ఎంత ఇచ్చినారు, మరి అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి, క్షత్రియులకు, బ్రాహ్మిన్స్కు, అదేవిధంగా మైనారిటీలకు ఎంతమందికి ఇచ్చినారు, ఏమి ఇచ్చినారని బ్రహ్మాండంగా గవర్నమెంట్ అధికారులే ఐఏఎస్ ఆఫీసర్లే కూర్చొని వివరించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసినా కూడా మళ్ళా ఏదో చేశారు, ఏదో జరుగుతుందని వీళ్ళు హైదరాబాద్ నుంచి మరి కోదాడ మీదుగా వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఇది కథ చెప్పుగా. మీ అన్యాయాల మీద వీటన్నిటి మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వివరాలతో సహా బయట పెడితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా అబ్బా కొడుకు
చోట్ల ఇద్దరు పారిపోయారు. కరకట్ట ఇంటికి పారిపోయారు, లేదా హైదరాబాద్ ఇంటికి పారిపోయారు. ఈ బతుకులే ఇంత. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ పారిపోయేటువంటి మీరు వచ్చి ఇక్కడ సవాలు విసురుతారా? అంత శక్తి నీకుందా? అసలు నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచించి చూసుకో. నువ్వు కూడా నీకు అంత శక్తి ఉండదని నేను అనుకోలే. మరి ఏమి మాత్రలు వేసుకుంటారో మరి ఏమో తెలియదు. మొత్తానికి మాత్రల ప్రభావంతోనే బాగా ఉన్నది. సరే, శక్తి సామర్థ్యాల గురించి మనం ఎందుకులే, ఈ వయసులో ఎందుకులే, వద్దులేని. కానీ నువ్వు వచ్చిన తర్వాత, అంటే నీ బాబు వచ్చిన తర్వాత పరిపాలనకి ఎంత మంది మీద అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయో, ఎంత మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు, హత్యలు చేయబడుతున్నారు. వీటన్నిటి మీద ఒక్కసారి విచారణ చేద్దామా? విచారణ చేయి బ్రహ్మాండంగా. ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది మిస్సింగ్, ఎంతమంది మహిళలు కాదు అంటున్నావు కదా, లిస్టుది. ఈ నియోజకవర్గాల్లో మహిళలకు అన్యాయం జరిగింది, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంజాయి మత్తులో మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి, ఏ విధంగా గంజాయి మత్తులో గంజాయి మోకలు ఏ విధంగా మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళు ఎంతమందిని రేప్ చేశారు, ఎంతమంది శవాలైతే వెళ్ళారు. ఆ రోజు దేనికి మాట్లాడాలా, ఈ రోజు దేనికి మాట్లాడుతున్నావు అంటే మరి అధికారంలో ఉన్న రోజుల కంటే ఈ రోజు ఎక్కువ చిల్లరిచ్చినారా నీకేమన్నా చెప్పు. సరే, నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద జరిగేటువంటి దాడులు అని చెప్పి నువ్వు కూర్చున్నావు. ఈ ఒట్టి కూతలు, ఓగు కూతలు ఎందుకు? వాస్తవాలు 175 నియోజకవర్గాల్లో ఈ విధంగా దాడులు జరిగాయి, ఈ నియోజకవర్గాల్లో ఈ విధంగా దాడులు జరిగినాయని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే ఒక నివేదిక తీసి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయి. పోలీస్ అధికారులకు చెప్పు, హోమ్ మినిస్టర్కి కూడా రాయి, డీజీపీ కూడా లేఖ రాయి. ఈ విధంగా జరుగుతున్నాయి అన్యాయాలు, ఈ విధంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చర్యలు తీసుకోండి. ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఇట్టున్నదని చెప్పి రాయి నీకు దమ్ముంటే. మనకు లేఖలు రాసేది, చరిత్రలు రాసేది మనకు అలవాటే కదా. మనకు అలవాటు లేనిది ఏమున్నది చెప్పుగా. ధైర్యం ఉంటే ఇక్కడ మీ కరకట్ట కొంపకు మేము 200 మీటర్లో ఉన్నాము. ఇప్పుడు ఏమంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకదాని పోతా సరేలే లోకేష్, సిద్ధంగా ఉన్నాం రా. వచ్చి ఎవరి పరిపాలనలో మహిళలకు న్యాయం జరిగిందో, ఎవరి పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందో దీని మీద పూర్తిగా డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉద్యోగస్తులు ఎంత దారుణంగా మీరు మోసం చేస్తున్నారో, డిఎస్సి పేరుతో ఎంత అవినీతి జరుగుతా ఉందో ఇదంతా మేము ఆధారాలతో సహా ప్రూఫ్ తో వచ్చాం. మేము వీటన్నింటినీ కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ధైర్యం, దమ్ము నీకేమైనా ఉంటే ఎన్టీఆర్ మనవడు మాటి మాటి చెప్తావు కదా నువ్వు. ఎన్టీఆర్ మనవడువా నువ్వు? తిరిగి వాడివి నువ్వు, ఉత్తర కుమారుడు. అట్లాంటి వాడు వచ్చి మా మీద ఛాలెంజ్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తాం. నీకున్నంత సిగ్గు ఊరుకుంటావులే కానీ ఈ వయసులో కూడా. సరే, నేనేం చెప్తానంటే ప్రజలారా, డిఎస్సి గురించి కొన్ని మాట్లాడింది కాబట్టి మనం అధికారంలో ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి డిఎస్సీలు ఇవి. మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఇచ్చిన డిఎస్సీలో ఈ విధంగా లోపాలు జరిగినాయనో లేకంటే ఈ విధంగా జరిగిందనో ఏ ఒక్కడు కూడా చెప్పడం. మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్పుగా. వచ్చింది మన అక్క వచ్చింది. ఎవరు? మణిరత్నం శ్యామల గారి దిక్కు మైకిల్ మళ్ళీ ఇచ్చినారయ్యా. చెప్పుమా. కుప్పం అప్పులు అప్పారావు అంట. మన అన్న ఎవరు? మన జగన్ అన్న ఎవరు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాడు? ఎవడమ్మా మొగుడు సొమ్ములు తెచ్చినాడమ్మా? ఎవడు కట్టాలి ఇప్పుడు ఆ డబ్బులు? నీకేమే, నువ్వు తెలంగాణలో ఉంటావు, ప్రెస్ మీట్ అంటే వస్తావు, ఈడ ప్రెస్ మీట్ పెడతావు, మళ్ళా పోతావు. మేము చస్తాం ఈడ కట్టుకోలేక. లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాడు. అమ్మ మొగుడు అంట మన అన్నే లక్షల కోట్ల రూపాయలు తెచ్చినాడమ్మా. అప్పులు అప్పారావు అంట. కుప్పం వాయమ్మా, నీకు మణిరత్నం శ్యామల, డాలర్ శ్యామల అని పెట్టారు నీకు కూడా పేర్లు. వాటి గురించి కూడా ఎవరో ఆలోచన చేసుకుంటే బాగుంటావు. చెప్పు. మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు. అంటే ఈ పేర్లతో నేను మాట్లాడితే నన్ను పెద్ద బబ్బుని అనుకుంటారని అనుకుంటావేమో. నువ్వు పెద్ద ఆవులే పౌరంబోకని అందరికీ తెలుసు. ఈ పౌరంబోకు మాటలు ఎందుకు? శ్రీమూర్తులందరూ గమనించండి, నేనేమీ తప్పుగా మాట్లాడటంలే ఇక్కడ. ఈ పౌరంబోకు మాటలు ఎందుకు అంటా నేను. ముందుగా వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పండి, వంగలపూడి అంతే గారు అని చెప్పండి. ముందు పక్కన 2 తగిలిటం ఎందుకు అంటే నీకు తగిలించినారు, నేను డాలర్ సేవల అంటారు, మణిరత్నం సేవల అంటారు నన్ను. మరి అందరినీ తగిలియాలంటే ఆడవుతుంది, అందరికి తగిలియాలంటే ఒప్పుకోరు కదా, తడతారు ఎవరొకరు గట్టిగా. జాగ్రత్త. చెప్పు. అలాగే మన పిపిపి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలపం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు.
నీకు సినిమాలు లేవు, ఏ పని లేదు, ఏదో ఒక రకంగా జరగద్ది, ఏదో ఒక రకంగా ఎట జరగద్దంటే సరే అది నీకు తెలుసు, జరిగే వాళ్ళకి తెలుసు, జరిపించే వాళ్ళకి తెలుసు. నేనేం తప్పుగా నిన్నేం మాట్లాడటంలే. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఆ శివరాజ్ అంటారా అవన్నీ వద్దు. నువ్వు రాజకీయంగా విమర్శ చెయ్యి. పెద్ద పెద్దోళ్ళు అంటే ఇప్పుడు రజనీకి ఎట్టపోయిందేడా, మన పార్టీలో రజనీకి బ్రహ్మాండంగా నీకన్నా మించి మాట్లాడేది గతంలో. అదేవిధంగా మన రోజా గారు మామూలుగా మాట్లాడేది కాదు, ఒక రకంగా అసలు రోజా ప్రెస్ మీట్ వచ్చిందంటే కన్ను ఆరపకుండా చూసేవాళ్ళు గతంలో. మరి అటాటి వాళ్ళు కూడా ఈరోజు పక్కన పెట్టి నిన్ను పంపించారంటే ఎందుకో నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులు బాగా లేవు, ఏంది ఫలితాలు అంతా ఆశాజనకంగా లేవు. నువ్వేదో వచ్చి మాట్లాడుతున్నావు, బాగానే ఉన్నది, విమర్శ చేయి, మాట్లాడు, ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిద్దాం. ఈ మొదలే నేను కూడా ప్రశ్నిస్తానే ఉన్నా ప్రతిరోజు. మరి ప్రశ్నించే వరకు బాగుండాల. మరి ఆ పేర్లు ఏందో, ఆ కథ ఏందో, వాటి వ్యవహారాలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా పొరుగు పడేటువంటి నీకేదో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మీరు ఛార్జీలు గడీరు, ఇబ్బంది పడతావు, జాగ్రత్త చెప్పు. అసలు ఏంటో అర్థం కాదు. కానీ మేము ఆఫీస్ లో కూర్చొని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్ లో చూసాం అనమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టి అడిగిన సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీకు సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ విద్యాశాఖ మంత్రి గారు ఫ్యాక్టర్స్ దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? ఏం జగన్మోహన్ రెడ్డికి ఏం సవాల్ ఎందుకు విసరకూడదు? ఏం పెద్ద ఐటమనే? లేకంటే ఆయనకు వచ్చినంత ఇంగ్లీష్ ఎవరికి రాదు, ఆయన ఇంగ్లీషులో మాడితే తినక అందరూ పారిపోతారనే? లేకంటే ఆయనకుండే అంత విషయ పరిజ్ఞానం ఎవరికి లేదనే? ఆయనకుండే తెలివితేటలు ఎవరికి లేవనే? ఆయన లండన్ మాత్రలు తిన్నట్టు ఎవరు తినరనే? లండన్ మాత్రలు తిని బ్రహ్మాండంగా ఆయనకి తెలివి వచ్చిందనే? ఎందుకు విసరకూడదు అంట? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆడినావో తెలీదు, ఏ ప్రోగ్రాములు చేస్తా ఉన్నావో తెలీదు, ఏ సినిమా ఫంక్షన్లో ఉన్నావో తెలీదు. మరి ఈరోజు అధికారం కోల్పోయిందంటే నీలాంటి వాళ్ళు రావడం వల్ల కూడా అనుకో. ఎందుకంటే పిఠాపురంలో వంగా గీతా గారు గెలుస్తారు, రెక్కసిస్తాం, పొడుస్తాం అని చెప్పి మనం చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే మనకు అది బాగా మిడదబ్బే పడింది. మనకు ఆ రోజుల్లో నుంచి మనం చించుతాం, పొడుస్తాం అనుకున్నాం. మరి ఇంక సినిమా దిక్కుపోతే ఎవడు దేకేవాడు లేడు, ఎవడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రామ్మా నువ్వు యాంకర్గా మేము ఎంత ఇస్తామనేవాడు లేడు. గతంలో నువ్వు డిమాండ్ చేసేదానివి, ఇప్పుడు నువ్వు డిమాండ్ చేయాల్సి వస్తుంది నాకు ఒక అవకాశం ఏంట్రా స్వామి అని. సరే ఆ పరిస్థితి ఇచ్చేదానికి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే మనం చేసినటువంటి పనులు అట్లున్నాయి, మనదేమో రొంత చరిత్ర రొంత కథ కాదు. మరి అదేవిధంగా చూసుకుంటే చాలా ఇబ్బంది పడతావు రాబోయే రోజుల్లో. ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఏదో ఇస్తారు, మనం వచ్చాము మాట్లాడుతున్నాం పోతున్నాం అనుకుంటున్నావు. నీకన్నా ముందు పనిచేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, ఏం ఒక రకంగా చేయలే, ఎగిరెగిరి చేశారు, ఎగిరెగిరి ఫ్లైట్లో వచ్చి మరీ చేశారు. నువ్వు కూడా ఫ్లైట్గా వచ్చినావు కానంటే వాళ్ళు టికెట్ పెట్టాలంటున్నావు, అదే బాధేడా. నీది నువ్వు పెట్టుకోకపోతే బాగానే ఉంటుంది, ఎంతసేపు అని పక్కనోడు పెడతాడు టికెట్లో. సరే ఏది ఏమైనప్పటికీ నీకు కొత్తగా ఉన్నది, ఆ కొత్తదనంతో నీకేం అర్థం కావడంలే. ఒకరోజు చూసుకొని పోతే బాగుంటుంది, ఎందుకైనా మేలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో 11 నుంచి మనం కొట్టాలంటే ఒకరు బరువుగానే ఉంటుంది. ఉన్నప్పటికీ నువ్వు మాత్రం ఒకరవ జాగ్రత్తగా నోరు ఒకరవ విమర్శ బ్రహ్మాండంగా చేద్దాం. విమర్శలు ఏమవుద్ది విమర్శలు చేస్తే? ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, మనం కూడా నిలదీద్దాం. మనం ఉండేది ఎందుకు నిలదీసి పైగే మనం హైదరాబాద్ నుంచి వచ్చింది నిలదీద్దామనే కదా. మరి గట్టిగానే నిలదీద్దాం, మరి గట్టిగానే ముందుకు పోదాం, పోరాడదాం. కానీ ఏదైతే వాళ్ళ పేర్లు ఉన్నాయో వాటితోనే మనం పిలుద్దాం. మనకు వెనక ముందు తాకలు అతికించినామంటే మనకు కూడా డాలర్ అని, మణిరత్నం అని రకరకాలైనటువంటి పేర్లు మనకు కూడా ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు ఉపయోగించారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ మన పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరి అదేవిధంగా మరి అన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళలకు గౌరవం, మహిళలకు రక్షణ, మహిళలకు భద్రత ఉన్నిందనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.